కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ఎన్ని 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 దారుణాలు సార్. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సో డూడ్ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. నాకు సినిమా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా సినిమా. కాకపోతే దీనిలో ఉన్న ఎలిమెంట్స్ కొంచెం లైన్ దాటితే మాత్రం అల్ల కల్లోలం అయిపోయేది భయ్య, అంత దారుణంగా ఉంటాయి అన్నట్టు. కాన్ఫ్లిక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సినిమా స్టార్ట్ కూడా సూపర్ గా స్టార్ట్ అయింది, ఎక్కడ బోర్ కొట్టలేదు, ప్రిడిక్టబుల్ అయితే సచిన అనిపించలేదు, మస్త్ అనిపించింది, లాగ్ ఎక్కడ అనిపించలేదు. ఆ కాన్ఫ్లిక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అరే దీని తర్వాత ఇది అయింది, దీని తర్వాత ఇది అయింది అనుకుంటా ఉంటాము. కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అయిన తర్వాత నుంచి ఇక మైండ్ పోతా ఉంటది అన్నట్టు. ఒక్కొక్క సీన్ బిల్డ్ చేసుకుంటూ క్యారెక్టర్ రివీల్స్ పెట్టుకుంటా ఉంటాడు. ఇవన్నీ పెట్టుకొని ప్రదీప్ రంగనాథన్ ఆట ఆడిచేసిన పోయా సినిమా మొత్తం కూడా. నాకు మస్త్ అనిపించింది. సినిమాలో ఏది బాగున్నా బాగాలేకున్నా వన్ థింగ్ యూ కెనాట్ క్రిటిసైజ్ ఈస్ డెఫినెట్లీ ప్రదీప్ రంగనాథన్. ఈ క్యారెక్టర్ చేయడానికి గట్స్ ఉండాలి. ఏంట్రా అంత పెద్ద మాట అంటున్నావు అనకండి, కొంచెం తేడా కొట్టినా గానీ వేరే ఏదో పదం వచ్చేస్తుంది భయ మైండ్ కి, అంత దారుణంగా ఉంటది అన్నట్టు. దాన్ని చాలా నీట్ గా బాగా రాసుకున్నారని ఫీలింగ్ వచ్చింది. ప్రదీప్ సూపర్ కన్ఫిగరేషన్ తో పర్ఫార్మ్ చేశాడు, అది స్క్రీన్ మీద చాలా బాగా కనబడ్డది. సినిమాలో సూపర్ గా వర్కౌట్ అయింది అయితే మాత్రం ఖచ్చితంగా ఎమోషన్స్ అని చెప్తా. ప్రతి సీన్ ఉండడానికి రీజన్ ఉంటది, ఆ రీజన్ కి పెద్ద సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, ఆ సిచ్యువేషన్ కి చాలా గట్టి వెయిట్ ఉంటుంది. జరిగింది అని చెప్పేసి ఏదో లైట్ గా కామెడీ చేయలే, కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నాకు డ్రాగన్ లో కామెడీ నచ్చలేదు, దీనిలో వర్కౌట్ అయింది కామెడీ, సూపర్ అనిపించింది. లాస్ట్ వరకు కూడా కామెడీ చేసిన కానీ ఆ సిచ్యువేషన్ వెయిట్ మాత్రం ఎక్కడ పోలేదు. దాని వల్ల టోటల్ సినిమానే మారిపోతాం అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. అదొక పెద్ద ప్రాబ్లం కూడా, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో సిచ్యువేషన్స్ ఇంకా ఆగది, అరే దీనికంటే ఇంకా దారుణంగా ఎట్లయితారా అని ఫీలింగ్ అయితే మనకు వస్తూ ఉంటది. అరే ఆపేండ్రా, నా వల్ల కాదురా బాబు, మరి మనిషికి ఇన్ని కష్టాలు రావద్దురా అని ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ వాటన్నిటికీ మంచి మంచి పే ఆఫ్ ఇచ్చిండు. క్యారెక్టర్స్ అని బాగా రాసుకున్నారు. మమితా బైజు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు, చాలా బాగుంది. క్యారెక్టర్ మాత్రం ఒక రకంగా రాసుకున్నారు. దాని గురించి మాట్లాడతా. ఈ సినిమా చూడక ముందు ప్రదీప్ సినిమాలో ఎలిమెంట్స్ అన్ని బాగానే ఉంటాయి, కాకపోతే నేను ఒక కాలేజ్ స్టోరీ చూస్తున్నా అనిపించింది. కాలేజ్ లో ఉండే లవ్ స్టోరీలు, దాని తర్వాత ఫ్యూచర్ లో జరిగే సిచ్యువేషన్స్, లైఫ్ ఏంటి అలా ఉంటది అనుకున్నా, అలా ఉండదు. కాబట్టి ఈ సినిమా ఈ కాలేజ్ సీన్స్ ఏమో గానీ నాకు చాయ్ షార్ట్స్ లో మిడిల్ బెంచ్ రవి సిరీస్ అయితే మాత్రం పిచ్చిగా నచ్చుతుంది. నేను కాలేజ్ లో చేయాలనుకున్న పనులన్నీ మన హీరో గాడు ఉంగమ్మ రవి చేస్తా ఉంటుంటే వేరే లెవెల్ హై వస్తా ఉంటది అనమాట. వెరీ రిలేటబుల్. జనరల్ గా లెక్చరర్స్ లోపలికి వచ్చేటప్పుడు అలా ఒక లుక్ ఫస్ట్ 3 బెంచ్ల మీద, నెక్స్ట్ లాస్ట్ 3 బెంచ్ల మీద పెడతారు. కానీ మన మిడిల్ బెంచర్స్ ఇన్విజిబుల్. ముఖ్యంగా మన రవి బెంగాలీ అమ్మాయి మధ్యలో ఉండే లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్ గా, ఇన్నోసెంట్ గా చాలా బాగుంది అనిపించింది. స్టాక్ ని ఇన్వెస్ట్మెంట్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అన్నట్టు. ఈ సిరీస్ లో నాకు విపరీతంగా నచ్చింది. మ్యూజిక్, ఆ నరేషన్, ముఖ్యంగా ఎడిటింగ్ ప్యాటర్న్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. 30 Weights 21 డైరెక్టర్ ఈ సిరీస్ కూడా తీశారు, అద్భుతంగా ఉంది. చాయ్ షార్ట్స్ అని ఒక యాప్ నాకు విపరీతంగా నచ్చడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఏదో 2-3 షార్ట్ సిరీస్ తీయలేదు, వీళ్ళ కేటలాగ్ లో ఎన్నో డిఫరెంట్ జానర్స్ లో ఉన్న సిరీస్ వచ్చినాయి అనమాట. నీకు డార్క్ రియాలిటీలో ఉన్న సిరీస్ కావాలా ఉన్నాయి, నీకు థ్రిల్లర్స్ కావాలా ఉన్నాయి, మంచి కామెడీ కావాలా అవి ఉన్నాయి, క్యూట్ లవ్ స్టోరీస్ కావాలా అది కూడా ఉన్నాయి. అండ్ దీనిలో హైలైట్ ఏంటంటే ప్రతి సిరీస్ లో ఉన్న ఎపిసోడ్స్ అన్ని కూడా 1.5 to 2 minutes మాత్రమే ఉంటాయి అండ్ వర్టికల్ గా ఉంటాయి. మనం రీల్స్ చూసినట్టుగానే వెళ్ళిపోతా ఉంటుంది స్టోరీ. గట్టి కొడితే 40 నిమిషాల్లో సూపర్ సిరీస్ కంప్లీట్ చేస్తావు, నీకు వేరే లెవెల్ హై వస్తుంది, సూపర్ ఫన్ ఉంటుంది. వీళ్ళ మోటివ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది భయ్య. ఇచ్చట హై అవ్వండి అంటూ 40 to 50 minutes చుట్టుపక్కల విషయాలన్నీ మర్చిపోయి ఆనందంగా ఒక షార్ట్ సిరీస్ చూస్తుంటే హై వేరే ఉంటుంది. నిజంగా నాకు చాలా బాగా నచ్చుతుంది. జస్ట్ ఏదో మాట్లాడిన కాదు, సూపర్ సిరీస్ క్రియేట్ చేస్తున్నారు. అసలు మిస్ అవ్వకండి. కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్ లో లింక్ ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ హాఫ్ లో సూపర్ సీన్స్ పట్టాయి. ఇలాంటి సీన్స్ సెకండ్ హాఫ్ లో పడితే ఇంకా ఆగేదే లేదనుకున్నా, అలానే సెకండ్ హాఫ్ లో సూపర్ సీన్స్ పట్టాయి. కాకపోతే ఆ సీన్స్ పడడానికి పెట్టుకున్న నేరేటివ్ అయితే మాత్రం నాకు అంత బాగా నచ్చలేదు. ఎందుకంటే ఆ నేరేటివ్ అలా నడవాలంటే ఒక క్యారెక్టర్ ని అసాసినేట్ చేయాలని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అంటే ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, దాని వీళ్ళు ఎలా చూపించారంటే అరే ఇలా చేస్తే ఒక జెండర్ ని టోటల్ గా జనరలైజ్ చేసేసినట్టు అయిపోతుంది, జనాలు ఈజీ ఒక బ్రాడ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, అది కరెక్ట్ కాదు, ఇది ఇండివిజువలిస్టిక్ స్టోరీ లెక్కనే ఉంటది. దానికోసం 2 సీన్లు మంచిగా రాసుకుని అయిపోయింది. అది జనరలైజ్ అయిపోతుందా, క్లైమాక్స్ వరకు ఇలా తీసుకెళ్తున్నారని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ ఆల్సో క్యారెక్టర్ కి రాసుకునే సీన్స్ కూడా ఎట్లుంటాయి అంటే టూ మచ్ క్లీషే ఉన్న సీన్స్ పడతా ఉంటాయి, బట్ ఇట్ వర్క్స్. ప్రదీప్ ను చూస్తున్నంత సేపటి కానీరా బాబాడు మనిషిరా బతకనీరా వాళ్ళ లైఫ్ సంగనైపోతుంది అనే ఫీలింగ్ మనకు వస్తా ఉంటది. ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు మాత్రం వేరే లెవెల్ ఎక్కింది. క్లైమాక్స్ వరకు సినిమా క్యాక్ వెళ్ళిపోయింది. క్లైమాక్స్ లో ఒక కథ పడ్డారు వీళ్ళు. అది చూసిన తర్వాత ఇలా కనుక వీళ్ళు సినిమా కంప్లీట్ చేస్తే మాత్రం నాకు బొక్క అనిపిస్తుంది ఫీలింగ్ వచ్చింది. వాళ్ళు అట్లా కంప్లీట్ చేసారో లేదో సినిమా చూసిన వాళ్ళు స్పాయిలర్స్ లేకుండా కింద కామెంట్స్ లో రాయండి. నాకైతే మాత్రం ఓవరాల్ గా డూడ్ చాలా బాగా నచ్చింది. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మమితా బైజు, శరత్ కుమార్ గారు అయితే మాత్రం సూపర్ భయ్య. ఆయన క్యారెక్టర్ కి 2 డ్యువాలిటీస్ ఉంటాయి. సెకండ్ డ్యువాలిటీకి అయితే మాత్రం నీకు కారిపోతుంది, పులుసు మస్తు ఉంటది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ప్రదీప్ రంగనాథన్ ఈజ్ అ స్టార్ మెటీరియల్. సూపర్ పర్ఫార్మెన్స్, ఫెంటాస్టిక్ స్టోరీ సెలెక్షన్, లాస్ట్ వరకు కూడా మస్త్ అనిపించింది. డూడు ఖచ్చితంగా 1 man షో అంటే గట్టిగా నమ్ముతాను, అంత బాగుంటది. సాయి అభ్యంకర్ బాగా చేసిండు. అన్ని పాటలు బాగున్నాయంటే కాదు, మనకు ఆల్రెడీ రూమ్ బ్లడ్ ఉంది కదా, దాన్ని బాగా వాడిండు. అండ్ మన డూడ్ థీమ్ ఉంటుంది కదా, చాలా బాగా వాడిండు. ఎలివేట్ ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా చాలా బాగా ఎలివేట్ అనే చెప్తా. కీర్తి స్వరన్ యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్ కేకవయ్య, నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్.
ఆ ఒక్క సీన్ పడుంటే క్యారెక్టర్ చాలా బాగుండేది, అగమట్టి చేశారనిపించింది. బట్ స్టిల్ నాకు సినిమా చాలా బాగా నచ్చింది. ఐ రియల్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇంత డీప్ కూడా వెళ్తారని చెప్పేసి. చాలా డీప్ గా వెళ్ళారు, మంచి అనిపించింది. మీరు చూసారా, డౌట్ చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. తెలుసు కదా వెళ్ళాలి. సబ్స్క్రైబ్ కొట్టేసి అందరు కమాన ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.